రాష్ట్రంలో వ్యవసాయ శాఖలో విస్తరణ అధికారులు ఏఈఓల పదోన్నతుల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలంగాణ గ్రాడ్యుయేట్ ఏఈఓల అసోసియేషన్ ఆక్షేపించింది. హైదరాబాద్ బషీర్బాగ్ వ్యవసాయ శాఖ కమిషనరేట్ వద్ద వ్యవసాయ విస్తరణ అధికారులు ఆందోళన చేపట్టారు. అగ్రికల్చర్ బీఎస్సీ పట్టభద్రులమైన తమకు మండల వ్యవసాయ అధికారిగా పదోన్నతి కల్పించడంలో ప్రభుత్వం వ్యవసాయ శాఖ తీవ్ర తాత్సారం చేస్తోందని ఆరోపించారు. 6 ఏళ్లుగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా ఎలాంటి ప్రయోజనం లేదని మండిపడ్డారు. ఏఈఓలుగా ఉద్యోగం చేస్తూ రైతులకు సేవలు అందిస్తున్న క్రమంలో తమకు సీనియారిటీ పెరుగుతున్నా పదోన్నతులు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో తక్షణమే ఆదేశాలు ఇచ్చి తమకు పదోన్నతులు కల్పించి సంపూర్ణ న్యాయం చేయాలని ఏఈఓ అసోసియేషన్ సంఘం విజ్ఞప్తి చేసింది. డిప్లొమా నుంచి ఇన్ సర్వీస్ చేసినటువంటి ఏఈఓస్కి అట్లాగే గ్రాడ్యుయేట్ ఏఈఓస్కి డైరెక్ట్ బీఎస్సీస్ ఎక్కినటువంటి ఏఈఓస్కి కోటా అనేది పెడితే ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం అనేది రాకుండా పోతుందని చెప్పి సార్ కూడా దాని మీద ఫైల్ రన్ చేయడం జరిగింది. మూటల కట్టలు తీసుకొని ఒక సైడ్ చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది గ్రాడ్యుయేట్ ఏఈఓస్కి తీవ్రమైన అన్యాయం జరిగింది కాబట్టి మేము ప్రజాముఖంగా వినయపూర్వకంగా కోరుతున్నాము. సీనియారిటీ అనేది ఒక దగ్గర 6 అయి ఉండాలి, లేకపోతే ముందు పోవాలి. ఏజ్ పెరుగుతున్నా కొద్ది మా దగ్గర ఏం జరుగుతుందంటే మేము డైరెక్ట్ బీఎస్సీ ఏజ్ ఎక్కిన వాళ్ళే ప్రతి సంవత్సరం 20 మంది వెనకపోతున్నాం. ఏదైతే 50-50 రేషియోలో ఎక్కినామో అదే రేషియో ప్రకారం ప్రమోషన్లు ఇవ్వండి. జీవితాంతం మేము ఏఈఓ తోటి రిటైర్డ్ కావాలి. అదే తమాషాలో మాకు ప్రమోషన్లు కల్పించండి. ప్రమోషన్లు కల్పించే వరకు మేము పట్టు విడవము. దయచేసి దీన్ని ఆలోచించి ప్రభుత్వం మాకు సానుకూలంగా స్పందించి ప్రమోషన్లో కోటా కల్పించాలని కోరుతున్నాం.